సార్ మీది గొప్ప జీవితం, అంటే చాలా విస్తృతమైన లైఫ్ మీది. 94 ఏళ్ల వయసు, అదే గొప్ప అంటారా? అంటే టెన్నిస్ బాగా ఆడితే ఏదో ఉద్యోగం ఇచ్చేవారు. గోరంత దీపం సినిమాలో టైటిల్స్లో ముందే మీ పేరు పడుతుంది. అవును. ఆ సినిమాలో మీ పాత్ర ఏమిటి? సమర్పించమన్నారు. ఎంత సమర్పించారు? ఎన్ని లక్షలు? మీ తదనంతరం ఈ లైబ్రరీని ఏం చేద్దాం అనుకుంటున్నారు? మా పిల్లలకి ఇచ్చేస్తాం. ఒక ఎండ్కి సనాతన ధర్మం లాగుతున్నారు, ఇంకో ఎండ్ వాళ్ళకి తెలియదు సనాతన ధర్మం అంటే ఏమిటో. తెలియకుండా సనాతన ధర్మం సమాధానం అంటే మీరు పుట్టిన దాంట్లోనే ఉండాలని చెప్తున్నారు కదా సనాతన ధర్మం. దాంట్లో బాగా చేస్తే అదే గొప్ప. నెక్స్ట్ జన్మలో మీకు మంచిది వస్తుంది. ఈ జన్మలో పైకి రావడానికి వీల్లేదు. చెప్పులు కుట్టుకునేవాడు అక్కడే ఉండంటే అని చెప్తాం. ఎవ్రీథింగ్ ఈజ్ కంపార్ట్మెంటలైజ్డ్. అది దాటి వెళ్ళకూడదని చెప్తున్నారు కదా. నువ్వు చదువులేదు, నీకు చదువు లేదు, నువ్వేం చేయడానికి లేదు, ఏం చేయలేదు, అలాగే ఉంటాడు. వాళ్ళకి హెల్ప్ చేసి ఏదైనా చేస్తే పైకి వస్తారు. నాలాంటి వాళ్ళు నేను ఎంఏ బిఏలు అన్నీ చేశాను. ఇంగ్లాండ్ నుంచి వచ్చిన వాళ్ళు ఎవరు స్కూల్ అయిన వాళ్ళు ఇంత చదువుకున్న వాళ్ళు కాదు. కానీ వాళ్ళ వైట్ స్కిన్ వల్ల వాళ్ళకి ఆ జాబ్స్ వచ్చారు. హీరో చిరంజీవి కూడా మీకు ఫ్రెండే కదా? హీ స్టేడ్ విత్ మీ. మహేష్ భూపతి మీకు ఏమవుతాడండి? మై బ్రదర్ సన్. మై బ్రదర్ హిమ్సెల్ఫ్ వాజ్ వెరీ గుడ్ టెన్నిస్ ప్లేయర్. మా ఎస్టేట్ సినిమా తీశారు. అప్పుడు ఐ అలౌడ్ బాపు రమణ టు యూజ్ ఇట్. వాళ్ళు పక్కన అందరూ అక్కడ ఉండేవారు. బట్ చిరంజీవి అండ్ హిస్ వైఫ్ స్టేడ్ ఇన్ మై హౌస్. అంతే. బట్ బాపు రమణ వాజ్ స్పెషల్. దే యూస్ టు కమ్ వెరీ ఆఫెన్. వేలు పెళ్ళై కథలు రాసిన సి రామచంద్రరావు పాత తరానికి చెందిన పవర్ఫుల్ రచయిత. పూర్తి పేరు చినగంధం రామచంద్రరావు. తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురానికి చెందిన పెద్ద కుటుంబం వీళ్లది. బ్రిటిష్ వాళ్లు ఉన్నప్పుడే తమిళనాడు కొండలపై టీ తోటల్లో రామచంద్రరావు ఉద్యోగం చేశారు. అక్కడే 30 ఏళ్లకు పైగా జాబ్ చేసి పెద్ద ఉద్యోగిగా రిటైర్ అయ్యారు. ఇప్పుడు హైదరాబాదులో 94 ఏళ్ల వయస్సులో హాయిగా కంఫర్టబుల్గా రోజులు గడుపుతున్నారు. కేవలం 10 కథలే రాసిన రామచంద్రరావు పేరు తెలుగు సాహిత్యంలో 10 కాలాల పాటు నిలిచిపోతుంది. ఇప్పటి వరకు వచ్చిన తెలుగు సాహిత్యంలోని 100 ఉత్తమ కథల్లో రామచంద్రరావు గారి నల్లతోలు కథ ఒకటిగా సాహిత్యవేత్తలు ఎంపిక చేశారు. తెలుగు ఇంగ్లీషు సాహిత్యం బాగా చదువుకున్నారాయన. పెద్ద లైబ్రరీ మధ్య చిన్న బీరు సిప్ చేస్తూ మాతో బాతాఖాని నడిపించారు. ఈ వయసులో కూడా యాక్టివ్గా, ఫన్నీగా, జోవియల్గా ఉండగలగడం సి రామచంద్రరావు స్పెషాలిటీ. చాగంటి సోమయాజులు, నండూరి రామ్మోహన్ రావు, ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ, జంపాల చౌదరి లాంటి ఎందరో ప్రసిద్ధులు రామచంద్రరావు కథలకి వీరాభిమానులు. మాకు కబుర్లు చెప్పి నవ్వించి ఆదరించిన సి రామచంద్రరావుకి కృతజ్ఞతలు. మీ వేలుపిళ్ళే పుస్తకానికి ముందు మాట రాస్తూ ఒకప్పటి మా ఎడిటర్ నండూరి రామ్మోహన్ రావు గారు లాస్ట్ వాక్యం పంచ్ ఏంటంటే, ఎందుకు రాయడం మానేశారు రామచంద్రరావు గారు అని అడిగారు. అంటే మిమ్మల్ని రాయమని రిక్వెస్ట్ చేశారు. ఏమంటారు? రాసిన తర్వాత ఓకే 3 కథలు 30 ఏళ్ళ తర్వాత 7 కథల తర్వాత 3 కథలు రాశాను కదా. మచ్ లేటర్. అదే అంటే మీ మొదటి పుస్తకం 1960లో వచ్చిందండి, వేలుపిళ్ళే. మొదటి బుక్ అంటే ఒకటే బుక్, అది 7 కథలతో వచ్చింది. అంటే ఇప్పటికి మీ బుక్ వచ్చి 65 ఏళ్ళు అయింది. అంతే. ఈ మధ్యకాలంలో మీరు 3 కథలు మాత్రం యాడ్ చేశారు, అంతేగా సార్? మీరు కథా చిత్తుగా అంటే యాక్సిడెంటల్గా రచయిత అయ్యారా, లేదా ఏదైనా నేను బాగా రాయగలను అనే నమ్మకంతో? నథింగ్ ఆఫ్ దట్ సార్ట్. ఐ యూస్ టు రీడ్ ఎ లాట్ ఆఫ్ బుక్స్, తెలుగు, ఇంగ్లీష్, దిస్ అండ్ కొడవటిగంటి కుటుంబరావు. ఐ యూస్ టు రీడ్ ఎ లాట్. ఓకే. He was inspiration. So I said I could write like that. So I wrote like that, and అప్పుడు నేను ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యాను. ఓకే. ఫెయిల్ అయితే పని లేదు.
So I used to write. ఓకే Okay. So I sent my first story to Andhra Jyoti, Chakrapani. Chakrapani is Andhra Jyoti. యా So he wrote a letter to me saying, very impressive, please write more. When you come to Madras, meet me. Okay. That's how I started writing. ఓకే Surprisingly, it was published. Okay. I didn't think it would be really, but it was published. And it was a hit, ఓకే that story. Ralu, Rapula and Rasa. Okay. Then I wrote a number of stories for Andhra Jyoti. ఓకే And he was very encouraging. అప్పుడు నా పేర్లో కాదు జగన్నాథ్ అని రాసేవాడు, ఓకే pseudonym. ఓకే So since then, Chakrapani became a good friend. ఓకే I used to visit him even when I was working ఓకే on my annual holiday. ఓకే I would go and spend an evening with him, like that. ఓకే As a matter of fact, when నా పేర్లో రాసినప్పుడు రామచంద్రరావు పేర్లో, I wrote in Andhra Patrika 7 stories. So Chakrapani used to pester me, write more. ఓకే So I didn't write, but I would go have a drink with him in the evening. ఓకే And he said, రామ్ ఇంకా రాయిపోతే అవి మళ్ళీ పబ్లిష్ చేస్తానని చెప్పాడు. అవి మళ్ళీ అన్నీ పబ్లిష్ చేశాడు ఈయన ఆంధ్రజ్యోతి. ఓకే పాత సంథింగ్ ఆణిముత్యాలు ఆర్ సంథింగ్. ఈ పబ్లిష్ ఆల్ ది ఫోర్స్ అగైన్. ఓకే అగైన్ సార్, మిమ్మల్ని కథ రాయడానికి ఏదైనా ట్రిగ్గర్ చేసిన ఇన్సిడెంట్ ఉందా? థింక్ అబౌట్ ఇట్. యా I could write, I had the turn of phrase, so I could write. ఓకే When you don't have any time, any work, you write. సార్, మీది గొప్ప జీవితం, అంటే చాలా విస్తృతమైన లైఫ్ మీది, 94 ఏళ్ల వయసు. అదే గొప్ప అంటారా? అంటే గొప్పేనేమో. ఎందుకంటే మీరు ఇలస్ట్రేస్ లైఫ్, మీరు యూఆర్ ఇంటూ స్పోర్ట్స్, టెన్నిస్ ఆడారు, గోల్ఫ్ ఆడారు, దేశాలు తిరిగారు, తమిళనాడు టీ తోటలో ఉన్నారు. ఈ క్రెడిట్ ఎవరిది? లైఫ్ ఎందుకు క్రెడిట్? ఏదో ఒకటి సంపాదించాలి కదా. ఎక్కడ సంపాదన ఉంటే అక్కడ పోవడం. యాక్చువల్లీ నేను కాలేజీకి వెళ్ళినప్పుడు టెన్నిస్ స్టార్ట్ చేశాను. ఓకే ఓకే స్టార్ట్ చేసినప్పుడు ఆటోమేటిక్ థింగ్ దోస్ డేస్, టెన్నిస్ బాగా ఆడితే ఏదో ఉద్యోగం ఇచ్చేవారు. ఒక స్టేజ్కి వచ్చినప్పుడు. ఓకే సో దట్స్ హౌ ఐ గాట్ ఇంటూ ప్లాంటింగ్. మీరు నేషనల్స్ ఆడినట్టున్నారుగా టెన్నిస్? వాస్ గుడ్. ఐ వాస్ స్టేట్ నెంబర్ 1 ఫర్ నెంబర్ ఆఫ్ ఇయర్స్. ఓకే Played for state, played against states, played at a high level. చాలా మందిని కొట్టాను, గెలిచాం. టెన్నిస్లో గుడ్ ప్లేయర్. ఓకే బట్ జాబ్లో జాయిన్ అయిన తర్వాత ఓన్లీ ఆన్ యువర్ యాన్యువల్ లీవ్. ఓకే బట్ స్టిల్ గెలిచాను. స్పోర్ట్స్ ఒకవైపు, కథ రచన ఒకవైపు, ఏది మీ ప్రయారిటీ? స్పోర్ట్స్ వచ్చినప్పుడు కథ రేసింగ్ అయిపోయింది ఆల్మోస్ట్. ఓకే ఓకే ఫుల్ స్టాప్ పెట్టారు. See, it's nothing. I'll tell you, మీకు బ్రీఫ్గా చెప్తాం. కాలేజ్ అయింది. కాలేజ్ ఉన్నప్పుడు కూడా మెడ్రాస్ యూనివర్సిటీకి ఆడాను, ఆంధ్ర స్టేట్ నెంబర్ 1 అయ్యాను, అని టెన్నిస్ ఆడాను. టెన్నిస్ ఆడినప్పుడు మీకు ఇక రాయడం ఇది లేదు, ఈ యావ లేదు, టెన్నిస్ ఇంకా అంతా అయిన తర్వాత ఉద్యోగంలోకి వెళ్ళాం. ఉద్యోగంలోకి వెళ్ళి అవుతుంది ఇప్పుడు నేను రాశాను నాకు ఒక కథలో దీని గురించి. ఉద్యోగంలో జాయిన్ అయ్యే ముందు యూఆర్ స్టేట్ నెంబర్ 1 సంపూర్ణ, ఎక్కడికి వెళ్ళినా సరే అందరూ వచ్చి మాట్లాడేవారు. సమ్ స్టేటస్ ఇస్ దేర్. ఓకే, when you go to
going to a job, good job. Difficult to get those jobs, but because of my tennis and my education and all those Yeah. things, I was an MA and BL, both. వచ్చినప్పుడు ఏమవుతుంది, యూ గో ఇన్ టు ఏ జాబ్, అప్పుడు హూ కేర్స్ ఫర్ యూ టెన్నిస్ ఎవరు లాభం లేదు. మెయిన్ థింగ్ ఈజ్ ఆర్ యూ మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ ఆర్ జనరల్ మేనేజర్ ఆర్ వాట్ ఎవర్, అదే కౌంట్ అవుతుంది, ఇది ఉండదు. అప్పుడు ఏమిటి, యూ ఫీల్ ఏమిటి, ప్రతి ఒక్కడు ఎవడో కేర్ చేయట్లేదు. టెన్నిస్ కేర్ చేస్తారు, బట్ నో కూడా కేర్స్ ఫర్ టెన్నిస్. ఆడేవాడు. అప్పుడు నువ్వు స్టార్, యాజ్ ఎ టెన్నిస్, యాజ్ స్టేట్ నెంబర్ 1 యువర్ ఎ స్టార్. కానీ అంత రికగ్నిషన్ లేదు. అక్కడికి వెళ్ళినప్పుడు నువ్వు అసిస్టెంట్ మేనేజర్ని చూస్తారు, జనరల్ మేనేజర్ని చూస్తారు. అప్పుడు మీరు విల్ విత్డ్రా ఇంటు యువర్ షెల్. అప్పుడు మీకు ఏం చేస్తారు, రాస్తారు. దట్స్ హౌ ఇట్ వాస్. ఓకే. అప్పుడు తమిళనాడులో ఉండేవాడు, తెలుగులో రాసేవాడు. ఎవరికి తెలియదు ఏం రాస్తారు. బట్ ఐ వాజ్ లక్కీ. తమిళ్ థీమ్స్ అన్నీ తమిళ్ థీమ్స్ కదా, నా కథలన్నీ అకౌంట్స్ తమిళ్ బ్యాక్గ్రౌండ్, బట్ దే ఆర్ వెల్ రిసీవ్డ్ తెలుగులో. తమిళ్ ల్యాండ్స్కేప్ మంచి తెలుగు కథ, అండ్ వెరీ వెల్ రిసీవ్డ్. ఐ డోంట్ నో, ఐ థింక్ సో. యూ మస్ట్ సే, వర్ దే వెల్ రిసీవ్డ్? వెల్ రిసీవ్డ్ కాకపోతే ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ లాంటి మంచి కవి శ్రీరామచంద్రరావు గారి కథలు కాదు అవి కావ్యాలు అని అన్నారు కదా. చాసో గారు మెచ్చుకొని నండూరి రామ్మోహన్ రావు ఇష్టపడి గోరంత దీపం సినిమాలో టైటిల్స్లో ముందే మీ పేరు పెడుతుంది. ఆ సినిమాలో మీ పాత్ర ఏమిటి? వాళ్ళు నన్ను సమర్పించమన్నారు. ఎంత సమర్పించారు? ఎన్ని లక్షలు? డబ్బు ఏమీ లేదండి, ఇట్స్ ఓన్లీ ఫ్రెండ్షిప్. అంతేనా? దే యూస్ టు బి వెరీ క్లోజ్ ఫ్రెండ్స్. బాపు రమణ, వాళ్ళతో ఏదైనా ఒక ఇన్సిడెంట్ చెప్పండి సార్. బాపు గారితో ఒక నథింగ్ మచ్. దే యూస్ టు కమ్ అండ్ స్టే విత్ మీ. ఓకే ఓకే. నా ఎస్టేట్లో వచ్చి ఉండేవారు అక్కడ. జస్ట్ ఫ్రెండ్షిప్, నథింగ్ ఎల్స్. సో దట్స్ ఐ డిడ్ంట్ పుట్ ఎనీ మనీ. మీ కవర్ పేజీ వేలుపిల్లి అయితే బాపు గారు ఏమని మీరు అడిగారా, చక్రపాణి అడిగారా? అప్పటికి చక్రపాణి గురించి ఏం తెలియదు. ఓకే. చక్రపాణి ఓన్లీ నేను రాసినప్పుడు జగన్నాథ్, ఓకే, రామచంద్రరావు అనేదే తెలియదు. ఓకే. అప్పుడు ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు చెప్పాను కదా, ఇంటర్మీడియట్ పోయిందని, అప్పుడు రాసిన వాడిని. ఓకే. కవర్ పేజీ ఎవరు అడిగారు? బాపు మీరు అడిగారా? నేను అడగలేదు, వాళ్ళే రాశారు. పబ్లిషర్సా? ఓకే ఓకే. పబ్లిషర్ కాదు, ఆంధ్రపత్రిక. ఓకే. వాళ్ళు చేసుకున్నాను, నాకేం లేదు దాంట్లో. అవునండి. బట్ నా బాపు వాజ్ అ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. వెంకటరమణ వాజ్ అ ఫ్రెండ్ ఆఫ్ మైండ్. ఓకే. దే యూస్ టు కమ్ అండ్ స్టే విత్ మీ. సార్, మీది తూర్పుగోదావరి పెద్దాపురం చెందిన వాళ్ళు, ఉద్యోగం ఏమో తమిళనాడులో ఒక 30 ఏళ్ళు చేశారు, ఆ కొండల్లో టీతో ఎస్టేట్స్లో. చదువు అంతా మెడ్రాస్లో. ఎందుకు హైదరాబాద్ వచ్చారు? హైదరాబాద్ చెప్పాను కదా, ఒక మినీ స్టీల్ ప్లాంట్ ఉన్నట్టు పెట్టాను ఇక్కడ. ఓకే. దానికోసం వచ్చాను. రిటైర్ అయిపోయిన తర్వాత దానికోసం ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు నియర్లీ 40 years మీరు హైదరాబాద్లో ఉన్నారు. ఈ నగరం మీకు ఏమిచ్చింది? నైస్ లైఫ్. డూ యూ థింక్ ఇట్స్ నైస్ లైఫ్? Nice. I'm a member of 2 good clubs. 3 good clubs. Nice people. I played a lot of tennis here, won tournaments. Yeah. I played a lot of golf. No. నేను 2 golf కోర్సుల మెంబరు. ఓకే. ఇంత రిటైర్ అయిపోయిన తర్వాత ఇంకేముంటుంది? బట్ గుడ్ ఫ్రెండ్స్. సార్, మీ దగ్గర చాలా గొప్ప బుక్ కలెక్షన్ ఉంది, చాలా పెద్ద లైబ్రరీ. మీ తదనంతరం ఈ లైబ్రరీని ఏం చేద్దాం అనుకుంటున్నారు? మా పిల్లలకి ఇచ్చేస్తాం. నాకెవరా?
నావన్నీ నా పిల్లలకి ఇచ్చాను. సార్ మీ పిల్లల గురించి వాళ్ళు చదవకపోతే ఇంకే వాళ్ళ ఇష్టం. అదే మీ పిల్లల గురించి చెప్పండి సార్. ఎంతమంది, ఏం చేస్తుంటారు? 2 పిల్లలు, మీకు తెలుసు, 2 ఆడపిల్లలు. బోత్ ఆర్ ఇన్ ఎగ్జిక్యూటివ్ సూట్, ఇన్ హై పొజిషన్స్, ఓకే, డైరెక్టర్స్ లెవెల్, ఓకే, వెల్ సెటిల్డ్, రిటైర్డ్ నౌ, బట్ స్టిల్ దే ఆర్ డూయింగ్ సంథింగ్. The eldest daughter still is a director in many public limited companies. Second one, she has got her own. సార్ మీకు ఏదైనా ఫలానాది రాయాలి అనుకుని రాయలేకపోయానే అనే నేను కథలు రాయడం కూడా వెరీ స్పొరాడిక్, యాదృచ్ఛికంగా, అంతేగాని మై ఇంట్రెస్ట్ షిఫ్టెడ్ ఫ్రమ్ వన్ థింగ్ టు అదర్ థింగ్ టు అదర్ థింగ్ టు అదర్ థింగ్. అది వచ్చినప్పుడు అది రాసామంతే. బట్ ఐ హ్యావ్ గాట్ ఎ పెన్షెంట్. చాలా కథ ఉంది, రాయగలను, బాగా రాయగలను అందరూ చెప్తున్నారు. అది కానీ అది కాదు. టెన్నిస్ at one time, golf another time, and job. I was the chief of my company, plantation company, a group of plantations. I was the chief. అప్పుడు అది మీకు యువర్ కాన్సన్ట్రేషన్, ఎవ్రీథింగ్ ఈజ్ ఆన్ దట్. ఓకే, రాయడంలో ఉంటుంది. అప్పుడు ఏమిటి, you will get back the recognition. కథలు రాయడం అంటే రికాగ్నిషన్ కదా, టెన్నిస్ ఆడడం అంటే రికాగ్నిషన్ కదా, ఉద్యోగంలో టాప్లో వెళ్ళడం అంటే రికాగ్నిషన్ కదా. ఐ వాజ్ ద చీఫ్ ఆఫ్ తమిళనాడు ప్లాంటర్స్ అసోసియేషన్. ఓకే, అంటే రికాగ్నిషన్ కదా. ఆ రికాగ్నిషన్ వస్తే ఇంకో రికాగ్నిషన్ విల్ టేక్ బ్యాక్ సీట్. దాంట్లో ఉంటుంది. ఏదైనా ఎనీ మూమెంట్ ఆఫ్ యువర్ లైఫ్ ఏదైనా ఒక పొలిటికల్ ఫిలాసఫీ మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసిందా? ఏమీ లేదండి. ఏదర్ కమ్యూనిజం? ఐఎమ్ ఇమ్యూన్ టు ఆల్ దట్. ఓకే, బికాజ్ యు ఆర్ వెల్ రెడ్, బాగా చదువుకున్నారు కనుక ఇంగ్లీషు రైటర్స్ కానీ పుస్తకాలు కానీ మీకు బాగా నచ్చిన వాళ్ళు, ఇన్ఫ్లుయెన్స్ చేసిన వాళ్ళు? Nothing particularly. I used to like Bertrand Russell, people like that, but not sold out or anything. Plenty, there are so many. Okay. But I used to read widely. Okay. టీనేజ్ దాటినప్పుడు అంటే కాంచనమాల వెళ్ళి హీరోయిన్గా ఉన్నప్పుడు మీకు ఎవరి మీద క్రష్ ఉండేదండి కొరతనంలో? వాళ్ళు ఎవరు, నేను ఎవరు, నథింగ్. న్యాచురల్గా ఉంటుంది కదా కొరతనంలో? ఏమీ లేదు. ఇఫ్ ఎట్ ఆల్ సమ్ classmates of yours or somebody whom you won't know. Ultimately, I married one of my classmates. ఇష్టపడి చేసుకుని పెళ్ళేనా? We were classmates for 5 years. Okay, okay. BA honors and law. Okay. She also did law. Okay. 5 years together. We liked each other. ఓకే. మీ ఫ్యామిలీ గురించి చెప్పండి సార్. చాలా పెద్ద ఫ్యామిలీ కదా మీది? పెద్దదేం కాదు. We are 5 brothers. 5 brothers and 1 sister. 6. Then first. Second is Bhupati, you know. Pullai garu. Shantakumari Pullaya. People, Shantakumari son-in-law. Okay, okay. Second. Third was insurance in high position. Okay. In New India Assurance. Fourth is Sashmi Rao, who was managing director of Alvin Nissan. Fifth is a doctor who settled in America. Married in US, married American, became an American. And sixth is Mahesh Bhupati's father, C.J.K. Bhupati. Mahesh Bhupati మీకు ఏమవుతాడండి? My brother's son. Brother's son, okay.
My brother himself was a very good tennis player. He was India's #1 junior in 65. ఓకే. I took him around the circuit to play. బాగా ఆడతాడు. But then he joined British Bank, became big. Then he has got his own tennis village. ఓకే. Mahesh Bhupati is brother, son. ఓకే. Mahesh Bhupati is his son. మీ ఫాదర్ అండి? Lawyer. ఓకే. ఓకే. మదర్ ఏమన్నా చేసేవారంటే హౌస్ వైఫ్ అయినా? Housewife. ఓకే. I am an atheist, my daughters are atheists. My wife does something, but ఓకే. no any functions, religious functions లేవు. ఓకే. ఎక్కడ బొమ్మలు ఉండో చూడండి. No religion, no caste feeling, no community. ఓకే. My family full of Hindus, Muslims, Christians, all of us married. Yeah. There's no difference. Oh. No difference at all. Hindu because my father named me. There's no other way. I couldn't escape it. మన దేశానికి సంబంధించి ఒక ఎండ్కి సనాతన ధర్మం లాగుతున్నారు, ఇంకో ఎండ్ వాళ్ళకి తెలియదు సనాతన ధర్మం అంటే ఏమిటో. తెలియకుండా సనాతన ధర్మం సమాధానం అంటే మీరు పుట్టిన దాంట్లోనే ఉండాలని చెప్తున్నారు కదా సనాతన ధర్మం. దాంట్లో బాగా చేస్తే అదే గొప్ప. నెక్స్ట్ జన్మలో మీకు మంచిది వస్తుంది. ఈ జన్మలో పైకి రావడానికి వీల్లేదు. మీరు దేంట్లో పుట్టారో దాంట్లోనే ఉండాలి, దాంట్లోనే బాగా చేస్తున్నాను అది చెప్పానంటే ఎవరినైనా అంటుంటే సనాతన ధర్మం కావాలన్న వాళ్ళని అన్నవాడు ఎవడైనా చేయగలడా? నువ్వు చెప్పులు కుట్టేవాడు ఉన్నావు అనుకోండి, నువ్వు కాలేజీకి వెళ్ళకూడదు ఇంకో చెప్పులే కుట్టాలని చెప్తున్నా. దట్ ఈస్ సనాతన ధర్మం రియల్లీ? ఆర్ యు గోయింగ్ టు సపోర్ట్ ఇట్? ఎనీబడి అది వాళ్ళకి చెప్తే వాళ్ళని మాట్లాడే వాళ్ళకే తెలుస్తుంది. కానీ వాళ్ళ చదువుకోలేదు కనుక వాళ్ళకి తెలియదు. సనాతన ధర్మం అంటే ఏమిటో తెలియదు వాళ్ళకి. ఎవ్రీథింగ్ ఈజ్ కంపార్ట్మెంటలైజ్డ్. అది దాటి వెళ్ళకూడదని చెప్తున్నారు కదా. దాంట్లో నువ్వు బాగా చేస్తే నీకు నెక్స్ట్ జన్మలో బాగా వస్తుంది. హూ విల్ యాక్సెప్ట్ ఇట్? సీ హీజ్ మై డ్రైవర్. ఓకే, డ్రైవింగ్ చేస్తున్నాడా? I have encouraged him, I set him up. Now he is becoming an entrepreneur. Yeah. He has got 3 water tankers. Yeah. All funded by me. I lent him, he'll pay me back. Yeah. Okay. పైకి నువ్వు నీకు చదువు రాదు, నువ్వేం చేయడానికి లేదు, ఏం చేయలేదు, అలాగే ఉంటాడు. వాళ్ళకి హెల్ప్ చేసి ఏదైనా చేస్తే పైకి వస్తారు. అంతేకాని నువ్వు డ్రైవర్ కనుక బాగా డ్రైవ్ చేయి నీకు పరలోకం వస్తుందని చెప్తే ఏం చెప్తావు? Ask him, interview him. This is nice to interview him. How he bought 3. What is it? Now I am paying him 25,000 as driver. He started with me with 10,000 or 12,000 something like that. Now 25. But where is 25,000? Where is an owner of 3 tankers? Yeah. How did he become? If you say, మీ భగవద్గీత లేకపోతే సనాతన ధర్మం, నువ్వు డ్రైవర్ కదా బాగా డ్రైవ్ చేయవయ్యా నీకు స్వర్గం వస్తుందని చెప్తే నేను చెప్పింది ఏంటంటే చేయక నీకు ధైర్యం ఉంటే పని చేయి, యూ బికమ్ గుడ్. At every step when I was funding him, lending him really, ఇచ్చినప్పుడు ఎన్నోసార్లు ధైర్యం ఉండేది కదా, అంత డబ్బు ఎలా పే చేస్తాడు, ఏం పర్వాలేదు చేయి వస్తుంది. ఇప్పుడు నౌ హీస్ వెరీ కాన్ఫిడెంట్, హీ వాంట్స్ టు బై మోర్. అలా చేయాలి. కానీ సనాతన ధర్మం నీ చేతి నువ్వు చెప్పులు కుట్టుకునేవాడు అక్కడే ఉండుంటే ఏం చెప్తావు? మరి ఈ దేశానికి
మంచి ఫ్యూచర్ ఉందని మీరు అనుకుంటున్నారా? ఉంటుందా? తప్పకుండా ఉంటుందండి. ఎవరు ఒక్కలేదు. ఇప్పుడున్న పొలిటికల్ లీడర్స్ ఏం కాదు. ది వరల్డ్ ఈస్ గోయింగ్ ఫార్వర్డ్. వాట్ వీ డింట్ హ్యావ్ బిఫోర్ నౌ వీ గాట్, నాట్ బికాస్ ఆఫ్ ది లీడర్స్. ఎవ్రీథింగ్ హెస్ చేంజ్డ్. మీకు ఎలక్ట్రిసిటీ ఎలా వచ్చింది, ట్రైన్స్ ఎలా వచ్చినాయి, ఫ్లయింగ్ ఏరోప్లేన్స్ ఎలా వచ్చినాయి, మనం తీసుకురాలేదు, మన వాళ్ళు రాలేదు. దట్ వాజ్ ది చేంజ్ ఇన్ ది వరల్డ్. ఇట్ విల్ బికమ్ దర్. దెన్ యూ గాట్ యువర్ మన జనం ఉన్నారు కదా, మోర్ జనం అంటే మోర్ మనీ, మోర్ ఇన్వెస్ట్మెంట్. మోర్ ఇన్వెస్ట్మెంట్ మీన్స్ better days. That is the reason. ఓ మనిషి వాళ్ళు రాలేదు. ఎక్కడెక్కడో ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అక్కడ ఎంత వస్తే వాళ్ళు మనకి ఇచ్చింది కాదు, అది రాక తప్పదు. ఆ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఇంగ్లాండ్లో వచ్చినప్పుడు యూరోప్కి రాక వచ్చింది కదా, రాక తప్పలేదు. వాళ్ళు ఇవ్వలేదు, వీళ్ళు ఆటోమేటిక్గా. అక్కడి నుంచి మనకి ఎందుకు వచ్చింది? రైల్వేస్ ఎలా వచ్చినాయి? వాళ్ళు మనకి గిఫ్ట్ చేయలేదు. అది రైల్వేస్ వేసుకుంటే వాళ్ళ ట్రాన్స్పోర్టేషన్ చీప్, వాళ్ళకి ప్రాఫిట్స్ ఎక్కువ వస్తాయి, అంచేత వస్తుంది. అందుకు వచ్చింది కానీ వాళ్ళు ఇచ్చింది కాదు, ఎవడో వచ్చింది కాదు. అది లైఫ్ డిఫరెన్స్. ఇప్పుడు మీకు ఇంటర్నెట్ వచ్చింది, వాళ్ళు ఇచ్చారా? ఎవరైనా ఇచ్చారా? ఆటోమేటిక్. దట్ లైఫ్ చేంజ్ ఇన్ వరల్డ్. అంతే. రచయితగా, స్పోర్ట్స్మన్గా ఇంతకాలం ఉన్నారు. మిమ్మల్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి అనుకుంటున్నారు ఈ సమాజం కానీ లోకం కానీ? శ్రీరామచంద్రరావు గారిని ఏం గుర్తుపెట్టుకుంటే మీకు నచ్చుద్ది? మీకు ఏది నచ్చితే అంతే, నేనేం చెప్పుకోగలను. ఓకే, మీరు చదివేవారైతే కథలు, టెన్నిస్ ఆడేవారైతే టెన్నిస్లో నేను జ్ఞాపకుంటాను కానీ నా పేరు ఉంటుంది కదా, ఐఎమ్ స్టేట్ నెంబర్ 1, ఐ వాజ్ దిస్, ఐ వాజ్ దట్. ఆ టెన్నిస్ ఆడేవాళ్ళకి తెలుస్తుంది, ఈ రాసే వాళ్ళకి ఏం తెలుస్తుంది? దీంట్లో ఉన్న వాళ్ళకి ఇదే తెలుస్తుంది. మీకు బికాజ్ నేను మీకు చాలా కాలం తెలుసు, ఇది తెలుసు, అది తెలుసు కనుక మీరు చెప్తున్నారు. ఇప్పుడు మా రైటర్స్ని అడగండి, వేడిపిల్లి అంటే చాలా కొంతమందికి ఇష్టం ఉంది, వాళ్ళకి నాకు టెన్నిస్ గురించి ఏమీ తెలియకపోవచ్చు కదా. టెన్నిస్ ఆడేవాళ్ళకి అది తెలుస్తుంది. ఓకే. ప్లాంటేషన్లో ఉండేవాళ్ళకి నేను చైర్మన్ ఆఫ్ ప్లాంటర్స్ అసోసియేషన్ ఆఫ్ తమిళనాడు, దాంట్లో ఉండే వాళ్ళకి అదే తెలుస్తుంది. నేను దీంట్లో ఉంటాను, వాడికి ఏం తెలుస్తుంది? మనం చెప్తే తప్ప, మనం చెప్పుకోవాలి. లేకపోతే మీకు తమిళ్ ఫ్లూయెంట్గా మాట్లాడవచ్చండి? పర్వాలేదు. ఓకే. ఫ్లూయెంట్గా ఏది రాదు, ఇంగ్లీషు, తెలుగు ఓకే దగ్గర తెలుసు, మాట్లాడగలను. ఏదైనా ఒక కథ రాసే ఆలోచన ఉందా? చాలా ఉన్నాయండి, కానీ కూర్చొని రాయబూర్తి చేద్దాం. కూర్చొని ఫస్ట్ థింగ్ ఇస్ చేయాలి. ఉన్నాయి చాలా, మనకి మూడపూడి చెప్పినట్టు నా దగ్గర చాలా సబ్జెక్ట్స్ ఉన్నాయి. మీరు చాలా బోల్డ్ అని స్టేజెస్ ఉన్నాయి, చాలా ఇంట్రెస్టింగ్ లైఫ్ కనుక మీరేమన్నా మీ లైఫ్ రాస్తే బాగుంటుందేమో. బాగుంటుంది, ఎందుకు బాగుంటుంది? నాకు బాగుంటుంది. అట్లీస్ట్ యూ విల్ గెట్ రిలీవ్డ్. ఒక ప్రయత్నం చేయరాదా? I'll tell you, I mentioned this thing in one of my stories. What is it? Do you write to please others or do you write to please yourself? Okay. ఎందుకు రాయమంటారు? అవును, రాద్దాం అంటే రాస్తాం, రాద్దాం లేకపోతే రాయం, అంతే కదా. ఎవరి కోసం రాయం కదా. టూ వే అని ఒక టైంని రికార్డు చేయటము, ఒక జనరేషన్కి గుర్తు చేయడము, నెక్స్ట్ జనరేషన్ కొంత అప్రైజ్ చేయడము, ఎన్లైటన్ చేయడము ఉంటాయి కదా. ఎందుకు చేయాలి? యూ వర్క్ ఫర్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని ప్లీజ్ చేయడానికి మీరు చేసుకుంటారు కదా. మీకోసం రాయట్లేదు, మీరు రాస్తే మంచిది, కానీ మిమ్మల్ని టార్గెట్ చేసి రాయట్లేదు కదా. యూ రైట్, యూ గెట్ ఇట్ అవుట్ ఆఫ్ యువర్ సిస్టమ్. మీ జీవిత కథ రాయండి అని అడిగారు ఎవరన్నా మిమ్మల్ని? ఇలాగే చెప్తారు, ఓవర్ ఎ డ్రింక్ తెలిసే వై డోంట్ యు రైట్ అంటారు.
అంతే, దే నాట్ సీరియస్. రాస్తే బాగుంటుంది, ఏదో ఒకటి మాట్లాడాలి కదా. ఆ ఫేజ్లో మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే అదే. ఓకే. ఇప్పుడు బాగా టెన్నిస్ ఆడుతున్నప్పుడు, వెన్ స్టేట్ నెంబర్ 1 అయినప్పుడు, లేకపోతే ఇండియాలో చాలా బాగా ఆడుతున్నప్పుడు, అప్పుడు మీరు రైటింగ్ గురించి ఎవరు ఆలోచిస్తారు, దాని గురించి ఆలోచిస్తారు. అంతేగా. అండ్ మీరు ఇంత బాగా టెన్నిస్ ఆడుతున్నారు, ఇండియాస్ నెంబర్ 4ని వచ్చేసారు, మరి మీ వేలుపిల్లి ఏమంటారు, వాడికి వేలుపిల్లి గురించి తెలియదు. హీ నోస్ హీఈస్ వాచింగ్ యూ టెన్నిస్, అదే తెలుస్తుంది, ఇది తెలియదు. అసోసియేషన్ ప్రెసిడెంట్ వేలుపిల్లి గురించి ఏం మాట్లాడతాడు, అడిగి అసలు తెలుగు రాదు. నేను ప్రెసిడెంట్ అయినప్పుడు కాన్స్టిట్యూయెంట్స్ అందరూ తమిళ్స్, మలయాళీస్, నార్త్ ఇండియన్స్, ఎవ్రీబడి, వాళ్ళకి ఏం తెలుస్తుంది మనం చెప్పాను. మనకి ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు మీకు తెలుసా అండి, మీరు ఎక్కడున్నారు? పెద్దాపురం. హౌ ఓల్డ్ ఆర్ యూ దెన్? 16. ఓకే ఓకే. సెలబ్రేట్ చేశారా? లేదు, వచ్చిందని చెప్పారు అంతే. దట్ వాజ్ ది టైమ్ ఐ ఫెయిల్డ్ మై ఇంటర్మీడియట్, ఐ వాజ్ అట్ హోమ్. ఓకే. అప్పుడే రాశాను కథలు ఫస్ట్. ఓకే. ఈ ఆంధ్రజ్యోతిలో రాసిన కథలు అప్పుడే. ఓకే. బట్ ఐ రోట్ 7 or 8 or more than nearly 10. ఓకే. But all well received. Yeah. జగన్నాథన్ రాశాడు. క్లబ్ నైట్ ఇదంతా రాశాను. నా లైఫ్ సెగ్మెంట్స్ అండి. రైటింగ్, స్టడీయింగ్, కాలేజ్, టెన్నిస్ అండ్ జాబ్. ఈచ్ సెగ్మెంట్ ఈస్ డిఫరెంట్. అవి ఓవర్లాప్ అవ్వవు. దీంట్లో వాళ్ళు తెలియదు, దాంట్లో వాళ్ళు వీళ్ళు తెలియదు. దాని గురించి రాశాను క్లబ్ నైట్లో. నాకు వస్తుంది, కానీ టెక్నాలజీకి ఏం తెలుస్తుంది. ఇప్పుడు మా టైంలో గుడ్ టెన్నిస్ ప్లేయర్ అయితే ఉద్యోగం ఇచ్చేవారు. స్పోర్ట్స్ కోటా అని కాదు, దోస్ ఆర్ బ్రిటిష్ కంపెనీస్. They used to pick number one. వాళ్ళకి ఇదేం తెలుస్తుంది, నిన్నే చేసిన దానికి. ఓకే, వాళ్ళకి తెలుగు రాదు, ఏమీ రాదు. మీరు ఒక్కసారి టెన్నిస్ ప్లేయర్ షరపోవన్ కలిశానని చెప్పారండి. మెనీ టైమ్స్. ఐ మీన్ ఓన్లీ యూస్ టు వాచ్ హర్. అంటే లండన్లో ఉండే, లండన్లో వింబుల్డన్. ఓకే. ఐ మెట్ హర్, బట్ she will never remember. That is the different thing. You met her. She'll meet hundreds like me. Yeah. Anyone who shake hand is very good in your nothing more than that. Okay. Okay. I met many of them in various places. Okay. They won't even remember your name. Of course. Okay. ఇంటర్నేషనల్ స్టార్స్ కదా. మీరు అలాగే ఉంటారు. మిమ్మల్ని చాలా బాగా రాస్తున్నారు, మీ కాల్ అని చెప్తారు అనుకోండి, 10 మంది చెప్పినప్పుడు అందరూ జ్ఞాపకం ఉంటారా? మరి మీకే జ్ఞాపకం లేనప్పుడు షార్పోగా ఎక్కడ జ్ఞాపకం ఉంటుంది? ఏదైనా మీ ఒక ఫారెన్ ఎక్స్పీరియన్స్ ఏదైనా ఒకటి చెప్పండి సార్. హాలిడేకి వెళ్ళినప్పుడు మోస్ట్ వింబుల్డన్. ఓకే. What is the no experience? We are watching. Ade. We are watching live history being made. Yeah. You have nothing to do with it. Make బాగుంటుంది. There's nothing. మీరు హాలిడేకి వెళ్ళినప్పుడు ఏం చేస్తారు? You'll go swimming. You go do this, that. Okay. So we are too small to worry about. Even very well known people, nobody cares. ఆ టైం అయిపోతుంది, అయిపోయింది. మనం అనుకుని చెప్పాలంతే, అదేం నిజం కాదు. ఓకే. They will have a drink with you if you ask them. You go there after
ఇఫ్ దే ఆర్ ఫ్రీ కమ్ హ్యావ్ ఎ డ్రింక్ అంటే తాగుతారు. బట్ దే వాంట్ టు రిమెంబర్ యూ లేటర్. ఓకే. తమిళనాడు ప్లాంటేషన్ లైఫ్ ఎలా ఉండేది? యూ ఎంజాయ్డ్ ఇట్ ఆర్? వెరీ మచ్. ఓకే. అది ఒక I joined as an assistant manager, ended up as the chief executive. Yeah. Okay. What can be better than that? అంటే ఎంతమంది వర్కర్స్ ఉండేవారండి? 3,000 or 4,000 or even more. ఓకే ఓకే. More than that. అవన్నీ హిల్స్ కదండి, మీరు ఎలా హార్స్ మీద వెళ్ళేవారా మీరు? No, jeep. Okay. Cars, jeeps. All infrastructure is there. Yeah. Even as an assistant manager, you had a free house, free servants, free transportation. And it was a bigger job in the sense. Bigger means by our standards. Yeah. అసిస్టెంట్ మేనేజర్ అయినప్పుడు మీకు ఏముంటుంది, సెకండ్స్ అక్కడికి వెళ్ళి జాయిన్ అవ్వమని చెప్తారు. ఆ జాయిన్ అయినప్పుడు ఏముంటుంది, మీకు ఎవరు వచ్చి కార్లో తీసుకెళ్తారు. మీకు బంగ్లో, యువర్ బట్లర్, డ్రైవర్, కార్, ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రీ. ఓకే. దేర్ అదే ఆ లెవెల్ అన్నమాట. ఓకే. అంతే. దాని తర్వాత నెమ్మదిగా బయలుదేరారు. లక్ ఉంటే ప్రతిదానికి హార్డ్ వర్క్ ప్లస్ లక్ రెండు ఉండాలి. అది లేకపోతే బట్ మినిమం ఉండేది అనమాట. ఓకే. ఇండియాలో మీకు ఉద్యోగం కావాల్సినప్పుడు ఈవెన్ ఇఫ్ యూఆర్ ఐఏఎస్, వాట్ విల్ యూ హ్యావ్? యూ వోంట్ గెట్ దిస్ ఫ్రీ, ఆల్ దీస్ ఫ్రీ పర్క్స్. ఆ రకం జాబ్. ఓకే. ఆ బ్రిటిష్ కంపెనీస్లో ఏముండేదంటే ఇవన్నీ ఉండేవి. అక్కడ ఇంగ్లాండ్ నుంచి వచ్చిన వాళ్ళు కనుక వీళ్ళందరికీ ఫ్రీ ఇవ్వకపోతే వాళ్ళకి ఏం చేస్తారు. మీరు దాంట్లో జాయిన్ అయ్యారు, కానీ ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు అంతకుముందు ఇండియన్స్ ఉండేవారు కాదు. ఇండియన్స్ ఓన్లీ స్టాఫ్, మేనేజ్మెంట్లో ఉండేవారు కాదు. బట్ ఆఫ్టర్ 47 దాంట్లో తీసుకునేవారు కొంతమంది ఇండియన్స్ని. దాంట్లో నేను ఒకటి. అంతే. దాంట్లో వాళ్ళకి వచ్చినవి మనకు వచ్చాయి. ఓకే. దాని తర్వాత ఇంకోటి చూడండి, నాలాంటి వాళ్ళు నేను ఎంఏ బిఎల్ అన్నీ చేశాను. ఇంగ్లాండ్ నుంచి వచ్చిన వాళ్ళు ఎవరు స్కూల్ అయిన వాళ్ళు, ఇంత చదువుకున్న వాళ్ళు కాదు. కానీ వాళ్ళ వైట్ స్కిన్ వల్ల వాళ్ళకి ఆ జాబ్స్ వచ్చాయి. ఓకే. కానీ వాళ్ళతో మనం కంప్లీట్ చేస్తున్నాం. జాబ్ ఒకటే. ఇండియన్ వచ్చిన తర్వాత వారి జాబ్ మన జాబ్ ఒకటే. ఓకే. కానీ వాడికంటే మనం ఆటోమేటిక్గా బెటర్. ఎందుకంటే మనం చదువుకున్నాం, వాళ్ళంతా చదువుకోలేదు. ఓకే. అప్పుడు వైట్ స్కిన్ ఉంటే చాలు, దే కుడ్ క్యారీ. అదంతా పోయింది. అదంతా పోయిన తర్వాత ఇండియన్స్ లేకపోతే వాళ్ళు కంప్లీట్ చేయడం. సో యూ ఆల్వేస్ బీట్ దెమ్. ఓకే. అది నేను మీకు ఒక కథ చెప్తాను. మా మేనేజర్ ఉండేవాడు. ఎలా ఉండేదంటే, ఈ పని చేయాలనుకోండి, ఈ పని చేస్తే వాళ్ళు 1 పీస్ ఆఫ్ వర్క్, నేను బయటికి వెళ్ళి వస్తాను, అక్కడ ఉండి చూడాలి. వాడు ఏం చెప్పాడంటే, ఆర్టిఫిషియల్ ఐ ఉండేది. ఆర్టిఫిషియల్ ఐ ఉంటే అది అక్కడ పెట్టి, నేను నా కన్ను ఇక్కడ పెట్టి పెడుతున్నాను, నేను వచ్చే ముందు ఎంత చేసేసారి వచ్చిన తర్వాత చూస్తానంటాడు. దే యూస్ టు డూ యాజ్ వాడు ఉన్నప్పుడే ఎలా ఉంటుందో అలాగే. అలా ఉండేది కాదు. ఓకే. వచ్చిన తర్వాత ఆ కన్ను పట్టుకుని ఇది పెట్టేసి చెప్తాడు, అని చేశారా లేదా. దే యూస్ టు డూ దట్. ఓకే. తర్వాత ఏమైందంటే, ఫర్ అన్ ఇంగ్లీష్మన్ టు కంపీట్ విత్ యూ, హీ మస్ట్ బి ఆల్సో కాంపిటెంట్. ఆ టైం వచ్చేసింది. అప్పుడు ఇంగ్లీష్ వాళ్ళు వెళ్ళిపోయారు, ఎందుకంటే మీరు వాళ్ళని ఆటోమేటిక్గా బీట్ చేస్తారు. ఓకే. సరే, ఏనుగుల రాయి జరిగిన కథగా మోస్ట్లీ జరగవచ్చు అన్న కథ, జరిగిన కథ కాదు. బట్ ఆల్ ది సెట్టింగ్ ఈజ్ ఆల్ ట్రూ. నేను ఐ రోట్ ఇట్
నేను అసిస్టెంట్ మేనేజర్ అయినప్పుడు రాశాను అది. అప్పటికి వెళ్ళినప్పుడు కొత్త అంత ఆ ప్రదేశాలన్నీ కొత్త కదా, వాళ్ళు నాకు కథలు చెప్పేవారు, నా దగ్గర పనిచేసేవాళ్ళు. ఓకే. ఆ కథ తీసుకుని బట్ ఐ సా ద ఏరియాస్, దాని మీద రాశాను. ఏనుగుల రాయి నాకు, నేను చూశాను ఏనుగుల రాయి. నేను ఏనుగుల రాయి కథ రాసినప్పుడు ఆంధ్రపత్రిక ఇచ్చినప్పుడు నేను ఆ స్కెచ్ కూడా రాసి వాళ్ళకి పంపించాను. ఏనుగుల రాయి బాపుకి. మీ మొత్తం 10 కథలే కదండి, ఇంకోటి యాడ్ చేద్దాం అనుకున్నారు. ఈ 10 కథలు మీకు ఎక్కువ ఇమ్మెన్స్ సాటిస్ఫాక్షన్ ఇచ్చిన కథ ఏది? పేరు వేలుపిల్లి అని పెట్టాను అనుకోండి, అంటే మీ వైపు నుంచి నేను రాయాలనుకున్న దానికంటే బాగా రాశాను అనే కథలు 2-3 పేర్లు చెప్పగలరా? మీ పిల్లల్ని ఎవరంటే మీకు ఎక్కువ ఇష్టం ఉంటే ఏం చెప్పగలరు? మీకేది ఇష్టం చెప్పండి అన్నిట్లోకి. కన్ఫ్యూజన్ అంటే కొన్ని చాలా సింపుల్ థింగ్స్ని కాంప్లికేటెడ్ థింగ్స్ భలే రాశారు మీరు. ఇప్పుడు కంపెనీ రిలీజ్ ఉందనుకోండి, నల్లతోలు ఉందనుకోండి, అవి భలే కథలు అవి. అలానే అనుకోవడానికి ఉంది కదా, అదే అలానే ఏనుగులు రాయి కానీ వేలుపిళ్ళి అనే కాదు కదా, ప్రతిదానికి ఒక స్పెషాలిటీ ఉంది. దాన్ని మీరు అలా బతికి ప్రతి కథని కూడా. సరే, మీకు అన్నిటిలోకి మీకు నచ్చింది చెప్పండి. నేను చెప్పడం కదా, మీరు చెప్పండి. నాకు వేలుపిళ్ళేనే. మీ అందరికీ కొంచెం ఆ సెక్స్ ఉంటే మీకు చాలా ఇష్టం. సెక్స్ ఒకటే కాదండి, నిజమైన జీవితం, చాలా సజీవమైన కథ అది. మెయిన్ థింగ్ ఈజ్ మీరు ఆ క్యారెక్టర్స్తో ఐడెంటిఫై అయ్యారో లేదా, అది కావాలి. ఎగ్జాక్ట్లీ. ఏదైనా సరే చూడండి, స్వామి కుంభుడు ఉందనుకోండి, స్వామి కుంభుడు మీకు ఆ బ్యాక్గ్రౌండ్ అసలు తెలీదు, ఏమీ తెలియదు, ఎంత చెప్పినా తెలియదు. డిడ్ యూ లైక్ ది స్టోరీ? యా, బ్రహ్మాండంగా. బట్ ఆ పండుగ, జాతర, సెంటిమెంట్ అంతా పండింది కదా కథలో. మీరు దాంట్లో ఇన్వాల్వ్ అయ్యారా? దట్స్ ద క్రక్స్ ఆఫ్ ద గుడ్ స్టోరీ. మీకు తెలియని దాని గురించి మిమ్మల్ని ఇన్వాల్వ్ చేయడం, అది కావాల్సింది. సక్సెస్ఫుల్గా మోసం చేయడం కాదు, ఐ గెట్ యూ ఇన్వాల్వ్డ్ ఇన్ ద స్టోరీ. యా, స్వామి కంప్యూటర్లో మీకు ఏమీ తెలియదు, ఎంత చెప్పినా సరే ఆ బ్యాక్గ్రౌండ్ కంప్లీట్లీ న్యూ థింగ్. బట్ దెన్ యూ గో అలాంగ్ విత్ మీ టిల్ ది ఎండ్. అందుకే అలాగా అన్ని స్టోరీస్ అట్టుంటాయి. ఏ స్టోరీ నాకు మీరు దాంట్లో అవుట్ సైడర్గా ఉన్నారు? అలాంటిదే లేదు. దట్స్ వై వెరీ ఎంగ్రాసింగ్. దట్స్ వై ఫెయిర్లీ గుడ్ స్టోరీ. ఓకే, మీకు తెలియని బ్యాక్గ్రౌండ్ మీద రాసి మిమ్మల్ని ఇన్వాల్వ్ చేయడం అంటే అది గుడ్ స్టోరీ. సినిమా హ్యాబిట్ ఎంత ఉండేది అక్కడ మీకు తమిళనాడులో సాధ్యమయ్యేదా? ఓకే, అంటే ఈవెన్ నౌ ఐ సీ, బికాస్ ఐఎమ్ ఫెమిలియర్ విత్ తమిళ్ ఆల్సో. నేను చాలా ఏళ్ళ నుంచి మిమ్మల్ని కలుస్తున్నాను కనుక ఎక్కువ మీ డ్రైవర్ పేరు ఫిరోజు, లేదా ఇంకొక ముస్లిమో క్రిస్టియనో ఉంటాం, ఒక సెక్యులర్ అట్మాస్ఫియర్ ఉంటుంది మీ ఇంట్లో. అది మొదటి నుంచి అలా ఉన్నారా? మొదటి నుంచి. ఓకే, నేను చెప్పాను కదా, యాజ్ అన్ అసిస్టెంట్ మేనేజర్ జాయిన్ అయిన రోజునే మై బట్లర్ వాజ్ ఎ క్రిస్టియన్. ఓకే, నేను అపాయింట్ చేసింది కదా, కంపెనీ అపాయింట్ చేసింది. అందరూ అన్ని రకాలు. అండ్ మై మేనేజర్ వాజ్ ఇంగ్లీష్ మన్. ఓకే, ఓకే, తెలుగు. ఓకే. జనరల్గా మీరు ఒక బ్రిటిష్ కాలంలో పనిచేసిన వాళ్ళు కదండి, దానికి వాళ్ళ డిసిప్లిన్, వాళ్ళ ఎటికెట్ అంతా ఉంటుంది కదండి. ఇక్కడ వచ్చిన తర్వాత మీరు ఎలా? అది ఇప్పుడు అలాగే ఉన్నాను. అదే ఏం తేడా ఉందా? అదే నాకైతే కనిపించలేదు. జనరల్గా మీ డే ఎలా ఉంటుందండి? ఒక రోజు మీ లైఫ్లో ఎలా ఉంటుంది జనరల్గా మీ రొటీన్? ప్లాంటింగ్లోనా? ఇక్కడ ఈజీ. గోల్ఫ్కి వెళ్తారు? గోల్ఫ్కి వెళ్తాను,
వచ్చిన తర్వాత బ్రేక్ఫాస్ట్. ఓకే. Then afternoon I will have a glass of beer, a bottle of beer every day. Okay, and then nap. Evening somebody drops in like you, friend. We have a drink. ఓకే. చదువుతాం టైం దొరికినప్పుడు. సో plenty of reading. ఓకే. Plenty of reading. Reading, not because it's a good thing. It gives you happiness. Yeah. It gives you satisfaction. That's all. ఏం చేస్తావు? బెట్రన్ రసల్ చదువుతావు. వాడికి ఏం తెలుసు మనం చదువుతున్నావు లేదు. ఇట్స్ ఓన్లీ ఫర్ అవర్ సాటిస్ఫాక్షన్. ఇదేనండి, అంటే మీ ఆరోగ్య రహస్యం ఇదేనా? అంతే. ఇంకేమైనా ఉందా? ఇంకేం లేదు. ఇంకేముంటుంది? Go out for parties when they ask you. Otherwise people come drop in. ఓకే. వస్తారు. ఇంకే అంతకంటే ఏముంటుందండి? ఇంతకు మించి ఏమున్నది? మీ జనరల్ స్టేబుల్ ఫుడ్ ఏంటి? నాన్ వెజ్? నాన్ వెజ్. ఓకే. ఆల్ కైండ్స్ ఆఫ్ ఎనీథింగ్ దట్ ఎనీ మీట్ ఆర్ ఫిష్. ఓకే. లగావ్. ఇప్పటికేనండి? ఓకే. 90s తర్వాత కూడా? ఓకే. ఓకే. దట్స్ ద హ్యాబిట్. వితౌట్ దట్ ఇట్స్ నాట్ కంప్లీట్. ఓన్లీ బ్రేక్ఫాస్ట్ ఇస్ వెజిటేరియన్. ఓకే. సార్, మీది తమిళనాడు ప్లాంటేషన్లో ఉద్యోగం. ఎలా ఈ సినిమా వాళ్ళు, మీకు చిరంజీవి కూడా మీ ఫ్రెండే కదా? హీరో చిరంజీవి కూడా మీకు ఫ్రెండే కదా? చిరంజీవి? యా. నాట్. హీ స్టేడ్ విత్ మీ. ఓకే. హీ మే నాట్ రిమెంబర్ మీ. ఓకే. ఓకే, అది వేరు. కానీ మీ దగ్గరికి వచ్చేవాడు కదా? బాగా ఉన్నారు అక్కడ. హీ అండ్ హిజ్ వైఫ్ స్టేడ్ ఇన్ మై హౌస్. మా ఎస్టేట్లో సినిమా తీశారు. అప్పుడు ఐ అలౌడ్ బాపు రమణ టు యూజ్ ఇట్. వాళ్ళ దగ్గర అందరూ ఎక్కడ ఉండేవారు. బట్ చిరంజీవి అండ్ హిజ్ వైఫ్ స్టేడ్ ఇన్ మై హౌస్. అంతే. బోనీ కపూర్ used to come and stay with me many times. But he'll remember me. But he came because I was there, the bungalow is there, everything is there. Yeah. He used to stay with me. Okay. But ఇవన్నీ ఫ్రెండ్షిప్ అని చెప్పుకోవడం లేదు. ఆ టైంకి వాళ్ళు వస్తారు, ఉంటారు. They'll have a drink, they stay with me. Okay. They eat and they go. అతని పిక్చర్స్ అన్నీ ఉన్నాయి. Boni used to come very often. Narayan Reddy very often used to stay with me. Facilities ఉండేవి, కార్లు ఉండేవి, డ్రైవర్లు ఉండేవారు. I could pick them from Ooty, bring them, drop them. But Bapu Ramana was special. They used to come very often. Then